వైజాగ్ వేదికగా జరిగిన కీలకమైన మూడో వన్డే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. సిరీస్ గెలవాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత జట్టు సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించి మరీ సిరీస్ కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో దుమ్మి లేపిన మన ఆటగాళ్లు సఫర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా టాస్ గెలిచి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే తాము ఎంత అద్భుతంగా ఆడగలమో మన ఆటగాళ్లు నిరూపించారు. దీంతో గత మ్యాచ్లో టాస్ ఓడిపోవడం మనకు ఎంత పెద్ద మైనస్ అయిందో అర్థమైంది. అంతేకాకుండా టాస్ ఓడిపోయి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మన జట్టు ఎంత బాగా పోరాడిందో తెలిసొచ్చింది. ఒక్కసారి టాస్ ఓడిపోయి పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారేసరికి సౌత్ ఆఫ్రికా మాత్రం తేలిపోయింది. టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత దక్కిన వన్డే సిరీస్ విజయం కావడంతో హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు ఊరటనిచ్చింది. అలాగే కెప్టెన్గా సౌత్ ఆఫ్రికాపై ఇంటా బయట వన్డే సిరీస్ గెలిచిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. వరుసగా 21 వన్డే మ్యాచ్లో టాస్ ఓడిపోయిన తర్వాత మన విశాఖపట్నం వేదికగా టాస్ గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్లో ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచాక కెప్టెన్ కేఎల్ రాహుల్ చేసిన సెలబ్రేషన్స్ను బట్టి ఇంతకాలం టాస్ ఓడిపోవడం మన జట్టుకు ఎంత పెద్ద ఫ్రస్ట్రేషన్గా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో టీమిండియా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో లోకల్ బై తిలక్ వర్మను తుది జట్టులోకి తీసుకుంది. మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 47.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగిన సౌత్ ఆఫ్రికా 270 పరుగులకే ఆల్అవుట్ అయింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ ఒక్కడే సెంచరీతో చెలరేగాడు. 119 స్ట్రైక్ రేట్తో 8 ఫోర్లు 6 సిక్స్లతో 89 బంతుల్లో 106 పరుగులు చేశాడు. కెప్టెన్ బౌమన్ 48 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. బ్రేవిస్ 29, బ్రెచ్కి 24, మహారాజ్ 20, జాన్సన్ 17, బాష్ 9, మాక్రమ్ 1, ఎంగిడి 1, బాట్మెన్ 3 పరుగులు చేశాడు. రిక్కెల్టన్ డక్అవుట్ అయ్యాడు. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెలరేగారు. ముఖ్యంగా కుల్దీప్ అయితే 41 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో దుమ్ము లేపాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా 4 వికెట్లతో దుమ్ము లేపాడు. మోటీ స్పెల్లో దారుణంగా పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్ ఆ తర్వాత పుంజుకుని అదరగొట్టాడు. హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా తల వికెట్ తీశారు. కాగా వన్డేల్లో 4 వికెట్ల హాల్ తీయడం కుల్దీప్కి ఇది 11వసారి. దీంతో వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక 4 వికెట్ల హాల్ తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. అనంతరం 271 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. తొలి వికెట్కు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ 25.5 ఓవర్లలో 155 పరుగుల భారీ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంటే కావాల్సిన లక్ష్యంలో సగానికి పైగా వీరిద్దరే చేశారు. ఈ క్రమంలో వన్డేలో హిట్మెన్ 61వ హాఫ్ సెంచరీ చేశాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ తర్వాత చెలరేగాడు. హాఫ్ సెంచరీకి 75 బంతులు తీసుకున్న జైస్వాల్ 51 నుంచి 100 పరుగులు చేయడానికి 36 బంతులు తీసుకున్నాడు. అయితే 102 స్ట్రైక్ రేట్తో 7 ఫోర్లు 3 సిక్స్లతో 73 బంతుల్లో 75 పరుగులు చేసిన రోహిత్ శర్మ మహారాజ్ బౌలింగ్లో బ్రిడ్జ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 20,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 4వ భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన యశస్వి జైస్వాల్ 111 బంతుల్లో తన తొలి వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా తరపున 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన 6వ భారత బ్యాటర్గా నిలిచాడు. ఇక యశస్వి జైస్వాల్, కోహ్లీ కలిసి విజయానికి కావాల్సిన మిగతా 116 పరుగులను చేశారు. ఈ క్రమంలో కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 77వ హాఫ్ సెంచరీ. మొత్తంగా మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికాపై 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 95 స్ట్రైక్ రేట్తో 12 ఫోర్లు 2 సిక్స్లతో 121 బంతుల్లో 116 పరుగులు చేసిన జైస్వాల్ 144 స్ట్రైక్ రేట్తో 6 ఫోర్లు 3 సిక్స్లతో 45 బంతుల్లో 65 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ నాట్అవుట్గా నిలిచారు. ఈ విజయంతో సిరీస్ను భారత జట్టు 2-1తో కైవసం చేసుకుంది. యశస్వి జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.